అటువంటి యాదవ వంశానికి చెందినటువంటి గొల్లవారికి మరి ఆలయ మర్యాదలతో చందనము స్వామివారి విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటిది చందనము. అటువంటి చందనాన్ని వారికి సమర్పణ చేసి స్వామివారి శేషమాలను అలాగే శేష వస్త్రాన్ని ఆలయ మర్యాదలతో వారికి అందజేయడం జరిగింది. వారి చేత ముందుగా పల్లకీలో స్వామివారికి ఉట్టి తాగించి తదుపరి మరి యాదవ వంశానికి చెందినటువంటి వారి చేత ఉట్టి మహోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా అనాదిగా వస్తున్నటువంటి కార్యక్రమాన్ని జరిపించి తరువాతగా మరి పిల్లలు బాలబాలికలు అందరి చేత కూడా ఉట్టి మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అందరికీ కూడా సరస్వతి కటాక్షం కలగాలి అని చెప్పి కృష్ణ భగవాను దగ్గర పెన్నులు అన్నీ కూడా పెట్టి కలములు పూజ చేయించడం జరిగింది. ఆ పెన్నులన్నీ కూడా రాడికొండ కోటేశ్వరరావు గారు గుప్తా గారి దంపతుల చేత ఉట్టి మహోత్సవం అయిన తర్వాత బాలబాలికలు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది వరుస క్రమంలో. తరువాత ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఆలయ అధ్యక్షులు వెంకటరాజు గారు కమిటీ సభ్యులు వారు చూస్తారు. ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు కూడా తాడికొండ కోటేశ్వరరావు గారు గుప్తా గారి వారి యొక్క సౌజన్యంతో కమిటీ వారు అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉట్టి మహోత్సవ కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. పూజా కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు తదుపరి అందరూ కూడా స్వామివారికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుని తర్వాత పల్లకీలో ఉత్సవంగా మనం బయలుదేరదాం. గోవిందా. స్వామివారి యొక్క శ్రావణ మాసంలో 4వ శుక్రవారం ప్రతి స్త్రీ కూడా దీర్ఘ సుమంగళిగా ఉండాలి అని చెప్పి ప్రతి సంవత్సరం జరిగే విధంగానే శ్రావణ మాసం 4వ శుక్రవారం 30వ తారీఖు శుక్రవారం రోజున సామూహికంగా మహిళలందరి చేత కూడా ఉచితంగా సామూహిక వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాలు చేయించడం జరుగుతూ ఉన్నది. అలాగే పూజా సామాగ్రి ఎవరికి వారే తీసుకుని 9 గంటలకల్లా ఆలయానికి చేరుకున్నట్లయితే వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమం 9:30 కల్లా ప్రారంభమవుతుంది. మహిళలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. అన్నీ టచ్ చేసే ఎలాగా మాకు కొబ్బరికాయ ఇచ్చిన వారు అందరూ కూడా ఇక్కడ చెట్లు ఉన్నాయి. అందరూ కూడా కొబ్బరికాయ ప్రసాదం తీసుకోండి. తర్వాతగా పల్లకి परमात्मा की जय। जगतगुरु कृष्ण
శ్రీకృష్ణ పరమాత్మకి కూర్చోండి పిల్లలు, ఒకసారి కూర్చోండి అందరూ. కూర్చోవాలి. కూర్చోండి పిల్లలు, కూర్చోండి. మగవారందరూ కూడా పల్లకికి ఎదురుగా ఉండండి. వెనకాల భాగం మహిళలందరూ కూడా పట్టుకోండి. ఒకరు పట్టుకున్నారని ఒకరు వదిలిపెట్టద్దు. నలుగురుగా మొయ్యండి. భక్తులు చూసుకోకుండా రావాల్సిందిగా పోతున్నా. గోవిందా గోవిందా శ్రీకృష్ణ పరమాత్మకి శ్రీకృష్ణ పరమాత్మకి శ్రీ రాధాకృష్ణకి శ్రీ రాధాకృష్ణకి శ్రీ రాధాకృష్ణకి శ్రీ రాధాకృష్ణకి శ్రీకృష్ణ పరమాత్మకి శ్రీకృష్ణ పరమాత్మకి తగిలించాలి రామారావు గారు, తగలాలి పల్లకి. గోవిందా గోవిందా గోవిందా. మళ్ళీ తిరగాలి. గోవిందా కింద తెచ్చాలి.
మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెళ్ళి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొట్టాలి అటు కాదు అటు కాదు అటు కాదు ఏమండి కొంచెం చూడరా ఏమండి 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 ఇప్పుడంటే సిమెంట్ రోడ్ పడిపోతారా మాట రాస్తున్నారు ఎందుకంటున్నా ఎగరు ప్రోగ్రామ్ అండి కృష్ణాష్టమి కదా వరుసన ఇగో ఈ హౌసింగ్ బోర్డు ఉన్నాం సార్ తర్వాత మామిడి తర్వాత చూస్తాను సార్ కంపల్సరీ అంటే ఎక్కడ అనేది కరెక్ట్గా సాయి మణికంట అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ ఓకే జై శ్రీకృష్ణ లేడీస్ అమ్మా చూడమ్మా కష్టపడి కొట్టా సూపర్ కొట్టారు వెనక్కెళ్ళాలి మీరు కొంచెం కిందకెట్ల ఎగిరు అయిపోయింది అది వెనకాల నుంచి
అంటే వెళ్ళు అది వెనకాల ఊపుతూ ఉంటే అది వెనకాల ఆగుతున్నారు.